విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నాకివేం అక్కర్లేదు. అయ్యో అదేమిటబ్బా? మీరు అడిగారు కదా అని పెట్టుకున్నాను ఇవన్నీ, లేకపోతే ఇవన్నీ పెట్టుకుని ఊరేగాలనా సరదానా నాకు? భార్గవి మనసు నొప్పించాలన్నది నా ఉద్దేశం కాదు లక్ష్మి, నన్ను క్షమించు. అవే మాట్లాయమ్మా. బాబు దీప, నువ్వు వెళ్ళి తన కాస్త నచ్చ చెప్పు. అక్కర్లేదమ్మా, ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎవరి మీద విరుచుకుపడదామని చూస్తుందామె. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, రెచ్చిపోతుంది. అయినా అమ్మ నగలు పెట్టుకునే అర్హత నీ ఒక్కదానికే ఉంది. అడ్డమైన వాళ్ళకి పెట్టుకోమనిచ్చి వాటి పరువు తీకమ్మా. ఎంతో మంది సీనియర్స్ ఉండగా కేవలం నన్నే హెడ్ ఆఫీస్కి పిలిపించుకున్నారు మేడం. నాకు ప్రమోషన్ వచ్చినందుకు గానీ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయినందుకు గానీ నీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు? మరి నన్ను కంగ్రాచులేట్ చేయవే. కంగ్రాచులేషన్స్. ఇప్పుడా? ఇప్పుడేగా అడిగా. అంటే అడిగితే గానీ కంగ్రాచులేట్ చేయకూడదు అనుకున్నావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వేంటి అసలు అదోలా ఉన్నావు? ఇన్నాళ్ళంటే బ్రాంచ్ ఆఫీస్ కాబట్టి కాస్తంత మనశ్శాంతి ఉంది. ఇక నుంచి అది ఉండదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే బ్రాంచ్ ఆఫీస్ కంటే హెడ్ ఆఫీసే సుఖం మాలతి. మీ బాస్ గురించి తెలిసి కూడా అలా మాట్లాడతారే? ఏ ఇప్పుడు మా బాస్కి ఏమైందని? ఆమెకేం కాదు, ఆమె దగ్గర పనిచేసే వాళ్ళకే దినదిన గండంగా ఉంటుంది. తను సుఖపడదు, ఇంకొకరిని సుఖపడనివ్వదు. ఇదే మాట నేను మీ బాస్ విషయంలో అంటే ఊరుకుంటావా? నలుగురికి మాటలు చెప్పడం తప్ప మాట పట్టం తెలీదు మా బాస్కి. అదేమిటండి? భోంచేద్దాం రమ్మని బుర్ర తింటే ఇలానే ఉంటుంది. హెడ్ ఆఫీస్కి వచ్చిన సంతోషంలో అన్నం కూడా సహించటం లేదే పాపం. నాకు ప్రమోషన్ వచ్చిందని నీకు కుళ్ళు అసూయ కాదండి, భయం. మనుషుల జీవితాలతో ఆటలాడుకునే మనిషితో నేరుగా ఇప్పుడు మీరు పనిచేయబోతున్నారు. మీకు తెలుసా, ఆమెకు ఒకప్పుడు నమ్మకస్తులుగా ఉన్నవాళ్ళు తరువాత నేరస్తులుగా మారిపోయి జైల్లో ఉన్నారు. వాళ్లను విడిపించమని యూనియన్ వాళ్ళు గొడవ చేస్తే రవీంద్ర కృష్ణప్రసాదులకు అదే తగిన శాస్తిని చెప్పిందట. రేపు మిమ్మల్ని కూడా అదే స్థితిలోకి నెట్టిందనుకోండి, నా బతికేం కావాలి? ఓ అదా నీ భయం? ఇంకా చాలా భయాలున్నాయి. ఇప్పుడు ఏమంటావు? నన్ను ఉద్యోగం మానేయమంటావా ఏమిటి? అక్కర్లేదండి, మరి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను కాబట్టే రవీంద్ర కృష్ణప్రసాద్ అనే వాళ్ళ బారిన పడకుండా తప్పించుకుంటూ వచ్చాను. చూడు, ఉద్యోగం స్థాయి మారినప్పుడు బాధ్యతలు మారతాయి. కొత్త బాధ్యతలు కొత్త సవాళ్లు విసురుతాయి. వాటిని చిన్నవుతో ఎదుర్కోవాలి కానీ భయపడి పారిపోకూడదు. నువ్వు ఒక్కసారి ఆలోచించమ్మా. ఇండియన్ ఎకానమీకి తగ్గట్టు, ఇండియన్ టేస్ట్కి తగ్గట్టు, ఇండియన్ వెదర్ కండిషన్స్కి తగ్గట్టు తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. చేస్తే గీస్తే ఏషియన్ మార్కెట్లో లాంచ్ చేసే ధైర్యం చేయొచ్చేమో కానీ యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేస్తే అంతగా సక్సెస్ కాదేమో. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చూడు, ఎక్స్పర్ట్స్ ఏం రాశారు. అమ్మా, అందుకే ఇంట్లో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేయొద్దు బాబు అని చెప్పాను. ఇప్పుడు ఏమైందని? భార్గవికి ఇవన్నీ బోర్ కొడుతున్నాయి. అవునా మా భార్గవి? బోరు కొట్టినా నే వెనక తప్పదు, మీరు బిజినెస్ చేయక తప్పదు కదా అత్తయ్య. మీరు కానివ్వండి. నోనో దీపక్, భార్గవిని బాబుని తీసుకొని హాయిగా ఎటైనా బయటికి వెళ్ళి రావచ్చుగా. సారీ, నాకు చాలా వర్క్ ఉందమ్మా. నాతో రావడం నీకు ఇష్టం లేదని చెప్పు, అంతేకాని వర్క్ ఉంది, వర్క్ షాప్ ఉంది అంటూ అబద్ధాలెందుకు? హలో మిసెస్ భార్గవి, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ మిసెస్ రంగాస్కి. రండమ్మా కూర్చోండి. ఏ ఆ ఇంట్లో చేసిన అల్లరి చాలేదా? మళ్ళీ ఈ ఇంటి మీద పడ్డారు. ఇంతకాలానికి మిసెస్ భార్గవి అత్తారింటికి వచ్చిందని తెలిసి అభినందించాలి వచ్చాం. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం. చూసారా అత్తయ్య, మా ఫ్రెండ్స్ ఎంత డీప్ గా హర్ట్ అయ్యారో. బాబు దీపక్, ఎక్కడైనా చూడు అహంకార పురుషులే. యు మీన్ పురుషాహంకారం? యా,
డియర్ ఫ్రెండ్స్, దీపక్ చెప్పినంత హార్ష్గా నేను చెప్పను కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం తర్వాత కలుసుకుందాం. సమ్వేర్ సమ్ అదర్ టైం. ఎందుకమ్మా ఎప్పుడో ఎక్కడో కలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ మీకు అలవాట్లేని పనులు కదత్తయ్య. దాందే ఉందమ్మా. ఇక నుంచి నీకోసం అలవాటు చేసుకుంటాను. మీరంతా చక్కగా రిలాక్స్ కండి. ఇది మీ సొంతిల్లే అనుకోండి. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చేస్తాను. నిజంగా మీరెంత మంచివారండి. మనలో మనకు పొగడతలెందుకు? మీరు కానివ్వండి, ఫీల్ ఎట్ హోమ్. ఆ, భూలోకంలో యమలోకం. మమ్మీ, బేబీ కమ్ కమ్ కమ్. ఎలా ఉన్నావు బేబీ? నేను ఎప్పుడూ ఎలా ఉంటానో ఇప్పుడు అలానే ఉన్నాను. కొత్త స్థలంలో కొత్త మనుషుల మధ్య ఉంటున్నావు కదా, వాళ్ళ ఇంపాక్ట్ నీ మీద ఏమీ లేదా? ఉంటే గింటే మన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉందేమో కానీ వాళ్ళ ఇంపాక్ట్ మాత్రం కొంచెం కూడా నా మీద లేదు. నన్ను చూస్తే తెలియడంలా? నువ్వు వెళ్ళగానే కోడలు మనవడు అంటూ లక్ష్మి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుండాలే. చేసింది. చెయ్యకపోతే తను లక్ష్మేలా అవుతుంది. హ్మ్. పెళ్లి వెళ్ళగానే తన్ని బుట్లో పడేశాను తెలుసా? ఇజ్ ఇట్? యా. దీపక్ ఏమి ఇంటర్ఫియర్ కాలేదా? ఎందుకు కాలేదు? అయ్యాడు. సొంతిల్లు కదా. యజమాని పక్కనుండగా బొచ్చుకుక్క ఎంత ధైర్యంగా మొరుగుతుందో అచ్చం అలాగే మొరిగాడు. ఐ మీన్ మాట్లాడాడు. ఐ సీ. తన సోకాల్డ్ అమ్మ చేతనే అతను నోరు మూయించాను. వెల్ డన్ బేబీ. నా స్టైల్లో నేను దీపక్ ఇవ్వాల్సిన డోస్ ఇస్తూనే ఉన్నాను మమ్మీ. అసలు వండర్ ఏమిటంటే కొడుకును కూడా పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేసే స్థితికొచ్చింది లక్ష్మీదేవి. బీ కేర్ఫుల్ బేబీ. బతికి చెడ్డవాళ్ళనైనా నమ్మచ్చేమో గాని చెడి బతికిన వాళ్ళని అంత తొందరగా నమ్మకూడదు. లక్ష్మి అనేది చెడి బతికిన మనిషి. నేను అది కూడా టెస్ట్ చేశాను మమ్మీ. నేనంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అన్నట్టు తయారైంది. గుడ్. బతుకుండగానే దాని ప్రాణాలను దాని నుంచి విడదీసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసావన్నమాట. వెరీ గుడ్. దాన్ని అలాగే కంటిన్యూ చేయ బేబీ. మనం అనుకున్నది సాధించాకే నువ్వు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రావాలి. దాని చేతులతోనే దాని ఇల్లు సర్వనాశనం కావాలి. అది నేను కళ్ళారా చూడాలి. త్వరలోనే చూస్తావు మమ్మీ. భార్గవి, ఏంటత్తయ్య? మీ మమ్మీని కలిశావా? మీ మమ్మీని కలిశావా అని అడుగుతున్నాను. ఏమిటమ్మా ఇది? నువ్వు మీ ఇంటి నుంచి వచ్చి చాలా రోజులైంది కదా? అవును. నిన్ను చూడకుండా మీ మమ్మీ ఒక్కరోజు కూడా ఉండలేదు కదా? అవును. అవును ఏంటి అవును? ఈ ఇంటికొచ్చాక ఒక్కసారైనా మీ మమ్మీ గురించి నువ్వు ఆలోచించలేదు. ఇదేనా మీ మమ్మీ మీద నీకున్న ప్రేమ? అమ్మలా మీరు ఆదరిస్తుంటే మా మమ్మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంటుంది అత్తయ్య? ఎంతైనా కన్నప్రాణం కదా. కన్నబిడ్డ పిలుపు కోసం పరితపిస్తూ ఉంటుందమ్మా. ఆడపిల్ల అత్తవారింటికొచ్చాక పుట్టింటి గురించి మరిచిపోవాలత్తయ్య. ఇది మా అమ్మ నేర్పిన పాఠం కాదు, నాకు నేనుగా నేర్చుకున్న గుణపాఠం. అత్తారింట్లో ఆడపిల్ల మసలే తీరు చూసి పుట్టింటికి పేరు రావాలి. అంతేకాని పుట్టింటి గురించి అత్తారింట్లో పొగడకూడదు, అనవసరంగా గుర్తు చేసుకోకూడదు. ఏమోనమ్మా, నువ్వు 100 చెప్పు. నువ్వు ఇంటికొచ్చాక తనని చూడకూడదని ఆంక్షలు పెట్టానని నన్ను అపార్థం చేసుకుంటుంది మీ మమ్మీ. అది నాకిష్టం లేదు. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూసిరా.
మీరు చెప్పారుగా, తీరినప్పుడు ఎప్పుడైనా ఓసారి వెళ్ళొస్తాను. ఉమ్. రాజు, డైరెక్టర్ గారు ఛాంబర్లో లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇందాక కంప్యూటర్ సెక్షన్కి వెళ్ళటం చూశాను. పోనీ అక్కడికి వెళ్తాను. వద్దొద్దు, ఎక్కడ చేసే పని అక్కడే చేయాలన్నది దీపక్ గారి పాలసీ. లక్ష్మీదేవి గారిలాగా ఇంటి పని ఆఫీస్ దగ్గర కానీ, ఆఫీస్ పని ఇంటి దగ్గర కానీ చేయడానికి ఆయన ఇష్టపడరు. ఉమ్. ఇది వరకు మనకు తెలిసిన దీపక్ గారికి ఇప్పటి దీపక్ గారికి చాలా తేడా ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ అవుట్డేటెడ్ కంప్యూటర్స్తో ఎలా వర్క్ చేస్తున్నారండి బాబు? అందుకే వాటి కెపాసిటీ అప్డేట్ చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేశాం సార్. సరే, ఆ విషయం నేను తర్వాత డిస్కస్ చేస్తాను, కానీ నేను అమెరికా బయలుదేరడానికి ఏర్పాటు చేయండి. కొలాబరేషన్ పని మీదనేనా సార్? అది విత్డ్రా చేసుకుంటున్నట్టు అమెరికన్ కంపెనీ నుంచి లెటర్ వచ్చింది కదా. అదే, వాళ్ళ డెసిషన్కి రావడానికి రీజన్స్ ఏమిటో అర్థం కావటం లేదు. ఒకవేళ మన వైపు నుంచి జరిగిన ఆలస్యం వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఉంటే సరే, లేదు ఏవైనా టెక్నికల్ రీజన్స్ కనుక ఉన్నాయంటే అవేంటో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం ముందు ముందు టేకప్ చేయబోయే వెంచర్స్కి అవి అడ్డు రావచ్చు. బహుశా ఈ ఫోన్లోనూ ఈమెయిల్లోనూ తేలే వ్యవహారాలు కావనుకుంటాను. అందుకే ఓసారి స్వయంగా వెళ్ళి రావడం మంచిది. ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళని ఇప్పుడే కాంటాక్ట్ చేస్తాను సార్. రిటర్న్ జర్నీ గురించి బహుశా అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతుంది. బిజినెస్ పని మీదే కాకుండా యూనివర్సిటీకి కూడా వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి పలకరించి రావాలి. ఇంకా చాలా పనులున్నాయి. సార్, మీరు అడిగిన ఫైలు పాలసీ మ్యాటర్కి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. గుడ్. పాలసీ మేటర్స్ మనం ఏ మేరకు సవరిస్తే బాగుంటుందో తెలియజేసే రికమెండేషన్స్ అని ఈ ఫైల్లో ఉన్నాయి. వెరీ గుడ్. సార్, యా? మా దీపక్ గారిని మేము ఎలా చూడాలని కోరుకున్నామో అలా ఇన్నాళ్ళకి చూడగలుగుతున్నాం. నారాయణరావు గారికి, లక్ష్మీదేవి గారికి నిజమైన వారసులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి సహకారం ఉంటే మీ కోరికను నెరవేర్చడం ఇవాటి నుంచే ప్రారంభిస్తాను. వీఆర్ ఆల్వేస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైల్స్ పైన గదిలో ఉంచు కాశీ. అలాగే మేడం. ఏమిటాయమ్మా, కూర్చో. ఏమిటలా ఉన్నావు? నేనోసారి మా ఊరెళ్ళొస్తాను లక్ష్మి. దేనికి? ఏదైనా ప్రాబ్లమా? ఊరు నుంచి ఉత్తరం వచ్చింది. ఎప్పుడు? ఇవాళ్లే. మాకు బాగా కావలసిన వాళ్ళొకరికి ఆరోగ్యం బాగోలేదట. అర్జెంటుగా బయలుదేరి రమ్మని ఉత్తరం రాశారు మా వాళ్ళు. ఏది ఉత్తరం? ఉత్తరమా? ఉత్తరము చదివి ఎక్కడో పడేశాను. ఎక్కడ పడేసావో చెప్పు, వెతుకుతాను. అంటే అది అది అబద్ధాలాడడం చేత కాకపోతే మానేయాలి, లేదా బాగా రిహర్సల్ చేయాలి. అంతేగాని వినగానే ఇది అబద్ధం అని తెలిసిపోయేలా ఉండకూడదు. చెప్పు, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు మీ ఊరికి? ఇక్కడ నీకేదైనా ఇబ్బందిగా ఉందా? నాకు ఇబ్బంది కాదు లక్ష్మి, ఇక్కడుండే వాళ్ళకి ఇబ్బందిగా మారకూడదని. భార్గవి మాటలకు నువ్వేమైనా బాధపడ్డావా? ఏమిటి, నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నాకన్నీ తెలుసాయమ్మా. ఏవిచ్చినా ఇవ్వకపోయినా విన్నవి కన్నవి అన్నీ మౌనంగా గుండెల్లో దాచుకునే శక్తిని నాకు ప్రసాదించాడా భగవంతుడు. భార్గవి ఎవరో, ఆమె తత్వం ఏమిటో తెలిసి
నువ్వెంత అణుకువగా ఇంట్లో మసులుకుంటున్నావో నాకు తెలుసు. అయినా సరే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నావంటే తన మాటలో ప్రవర్తనలో నిన్ను బాగా బాధపెట్టుంటాయి. బాధపడుతూ మౌనంగా సహించమని చెప్పను కాని ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లోనే ఉండి తీరవలసిన నా గురించి కూడా ఒక్కసారి ఆలోచించాయమ్మా. లక్ష్మి, లక్ష్మిని లక్ష్మిగా చూసిన దానివి నువ్వు. లక్ష్మి లక్ష్మీదేవిగా మారడమూ చూసిన దానివి నువ్వు. ఏనాడైనా బాధ కలిగినా సంతోషం కలిగినా చెప్పుకునేందుకు నాకున్న ఏకైక దిక్కువు నువ్వు. ఎవరి మాటలు వినకుండా మొండిగా ప్రవర్తించేటప్పుడు ఈ లక్ష్మిని శాసించగలిగే శక్తి ఉన్నదానివి నువ్వే. నీ తర్వాతే నాకెవరైనా. నేనేం శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్ళడం లేదు లక్ష్మి. కొన్నాళ్ళు మా ఊళ్ళో ఉండి మళ్ళీ వస్తాను. ఆ మాటలు నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావాయమ్మా? అవును లక్ష్మి. కాశీ, మేడం. ఆయమ్మని జాగ్రత్తగా రైలెక్కించిరా. అలాగే మేడం. వెళ్ళొస్తాను లక్ష్మి. ఒక్క మాట అయ్యమ్మా, భార్గవిలో అందరూ అహంకారమే చూస్తారు. ఆ అహంకారం వెనుక ఎక్కడైనా మమకారం దాగుందేమోనని చూడవలసిన వాళ్ళం మనం. ఆమె మాట్లాడిన మాటలకు నువ్వే మనసు కష్టపెట్టుకోవద్దు. మనకు దీపక్ ఎంతో, భార్గవి కూడా అంతేనని మర్చిపోకు. ఎన్ని జన్మలెత్తితే నాకు నీ అంత మంచి మనసు వస్తుంది లక్ష్మి. శత్రువుకైనా సేవ చేయగల గొప్ప మనసు నీది. ఆ మనసే ఎప్పటికీ నీకు శ్రీరామ రక్ష. వెళ్ళొస్తాను లక్ష్మి. మళ్ళీ నువ్వు తిరిగొచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుంటానాయమ్మా.